ఈరోజు మీకు చాలా చాలా స్పెషల్గా చాలా బాగుండి టేస్టీగా ఉండి ఒక పీతల కూర చేసేస్తానే మీకు. చూసారా ఎంత పెద్ద పెద్ద పీతలు దొరికేసినాయో, మొత్తం బతుకున్నాయండి. మరి ఏంటనుకుంటున్నారు, ఇక్కడ నది అండి ఇది. ఈ నది పక్కన చాలా దొరుకుతుంటాయి. పొద్దున్న పుల్లలుంటే పుల్లలు ఏరుకుందామని వచ్చానండి. మా బావ మొన్న గుడిసెలోకి తీసుకెళ్లి శుభ్రం సితకొట్టేశాడండి. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. మొన్న యూట్యూబ్ ఛానల్లో ఏటే మొత్తం తలుపులు వదిలేసావట అంటే, తలుపులు అంటే అదేనండి బయట వదిలేసావట. అంతా తేపెక్కిపోయావా అని చెప్పేసి తిట్టేసండి నన్ను. శుభ్రంగా గుడిసెలో వేసి కొట్టేశాడండి. కామెడీ చేస్తున్నావా? ఎక్స్పోజింగ్ చేసావంటే మళ్ళీ ఇంకోసారి యూట్యూబ్ ఛానల్ పంపనని చెప్పేసి మా బావ తిట్టాడండి. అందుకే నేను మూత వేసేసానండి వీటి మీద. ఇప్పుడు నాకు అర్థమైంది. మీరేం అనుకోకండి, ఎప్పుడైనా పొరపాటున చెదురుతుందేమో కానీ ఇంకా కావాలని మూతలు తీయడం అయితే చేయనండి. నా తల్లే ఆ పుల్లలు ఏరుకుంటుంటేనే ఇక్కడ అలాగా ఇదేంటి గుంటల్లో తిరిగేస్తున్నాయండి. తిరిగేస్తుంటే సరే అని పట్టేసుకున్నానండి. పట్టుకున్న తర్వాత మా బావని పిలిపించి ఇదిగోండి తాళి కట్టించేసాను. మరి యూట్యూబ్ ఛానల్ పిల్లల్ని పిలిచేసి, బాబు ఈరోజు నాకు పెద్ద పీతలు దొరికేసి ఈరోజు షూటింగ్ చేద్దాం రండి అంటే, పాపం యూట్యూబ్ పిల్లలు వచ్చేసి షూటింగ్ చేసేస్తున్నారు. ఈరోజు మీకు చాలా చాలా స్పెషల్గా చాలా బాగుండి టేస్టీగా ఉండి ఒక పీతల కూర చేసేస్తానే మీకు. ఈ పీతలు ఉండేసుకుందామా? వచ్చి పీతలు చేసుకోవడం కూడా చాలా మందికి చేత కాదు. ఏంటేంటో చేస్తుంటారు, అసలు చాలా మటుకు వదిలేస్తుంటారు. అలా లోపల దూదుల్లాగా ఉంటాయి, అవి తీసేసుకోవాలి. శుభ్రంగా క్లీన్ చేసుకోకపోతే చాలా చండాలమైన వాసన వస్తుంది. మరి అందుకని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి, చాలా చాలా బాగా క్లీన్ చేసుకోవాలి. దీని క్లీనింగ్ ఏటో చూసేద్దాం ఫస్ట్. చూస్తున్నారు కదా, ఈ పైన ఏదైతే ఉందో అది తీయాలి అని అంటే ఫస్ట్ ఇది ఉంది కదా, ఈ టెయిల్ పార్ట్ని ఇలా ఓపెన్ చేయాలి. మా బావ వాళ్ళు తాళి కట్టేశారు మా అమ్ములు కరపకూడదు అని చెప్పి. మరి ఏమనుకుంటున్నారు, నేనంటే చాలా ఇష్టం మా బావకి. మా గోవిందానికి నా మీద ఉండే అభిమానం అటువంటిది. పీతలు తింటే మరి ఆ రోజు రాత్రికి మరి అయన్నొద్దు, పాయింట్కి రా. ఇంట్లో చప్పట్లో సౌండ్ వచ్చేస్తుంది మరి పక్కింటి వాళ్ళకి. చూసారు కదా, ఇలా పైన ఇది ఉంది కదా అడుగున, దీన్ని ఇలా ఓపెన్ చేయాలి. పీతలు పట్టుకోవడం
పీతల్ని శుభ్రం చేయడం అంత ఈజీ కాదు. అసలే పీత బొక్కలు చాలా డేంజర్. ఏ బొక్కలో పడితే ఆ బొక్కలో ఏలు ఎట్టకూడదు. ఆ తర్వాత చాలా ఏడుతారు అనమాట, ఎందుకు ఆ బొక్కలో నేను పడ్డాను అని చెప్పి. దీని మీద దిండుల్లాగా ఉంటాయి, ఇవన్నీ శుభ్రంగా తీసేసుకోవాలి. కానీ కొంచెం ఏకల్లాగా ఏలాడుతుంటాయి, ఆ ఏకల్ని కత్తిరించుకుని కట్ చేసేయాలన్నమాట. ఇవి మట్టిలో తిరుగుతాయి కదా, అందుకని కొంచెం ఉప్పును కొంచెం నిమ్మకాయ అలా పిండుకుంటేనే లోపల ఉన్న మట్టి మసాను అలాగే క్రిములు అన్నీ చచ్చిపోతాయి అన్నమాట. లెమన్ నీళ్ళల్లో అలా నానబెట్టాలి. పీతలు అందరూ ఒక్కొక్కలాగా వండుకుంటారు. మా పెనమలూరులో అయితే ఇంకొకలా వండుకుంటారు. మా పెనమలూరులో పీతలు ఇప్పుడు చాలా ఫేమస్. మరి మా పెనమలూరుని కూడా ఫేమస్ చేయాలి కదా, అందుకే ఈరోజు మా పెనమలూరు పీతలు ఇప్పుడు ఎలా వేసుకుంటారో చాలా ఫేమస్ అయింది, నేను మీకు నేర్పించేస్తున్నాను. ఫస్ట్ లవంగాలు వేసుకుంటున్నా, అలాగే 3 ఇలాచి వేసుకున్నాను, అలాగే దాల్చిన చెక్క వేసుకుంటున్నాను, కొంచెం ధనియాలు వేసుకుంటున్నాను, అలాగే కొంచెం సోంపు వేసుకుంటున్నాను, అలాగే మిరియాలు కూడా వేసుకుంటున్నాను, అలాగే తెల్ల ఆవాలు వేసుకుంటున్నాను, వీటిని నేను మసాలా చేసుకుంటాను. ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను, చాలు ఇవి. మా పెనమలూరు పీతల కూరకి ఫస్ట్ మూకుడు పెట్టేసుకుందాం. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, కానీ చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క స్పెషల్ ఉంటుంది కదా. మరి నెల్లూరు చేపల పులుసు ఎలా ఫేమస్, అలాగే మరి కృష్ణాలో కర్రీస్ అన్నీ ఎంత ఫేమస్. మరి అందుకని మా పెనమలూరుని కూడా ఫేమస్ చేయాలని చెప్పి మా పెనమలూరు పీతలు ఇప్పుడు అట్టుకొచ్చాను. ఫేమస్ చేయడం అని కాదు, మరి పెనమలూరులో పీతలు ఇప్పుడు చాలా చాలా బాగుంటుంది. మూకుడు బాగా ఏడెక్కిపోయింది. మరి మూకుడు బాగా ఏడెక్కిపోయినప్పుడు ఏం చేయాలి, కొంచెం నూనె వేసుకోవాలి. సాంబార్ ఉల్లిపాయలు దొరుకుతాయి కదా, ఆ సాంబార్ ఉల్లిపాయలు వేసుకోండి. చాలా చాలా బాగుంటాయి, రుచిగా ఉంటాయి. ఇవి కనుక పేటు చేస్తే మరి సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఇది పేటు చేసుకుంటాం అనమాట. అందుకని ఉల్లిపాయలు, అల్లం ఎల్లుల్లిపాయలు, అలాగే పచ్చి కొబ్బరి, పచ్చి కొబ్బరి వేసుకోవాలి, ఎండు కొబ్బరి వేసుకోకండి. అలాగే టమాటాలు. ఈ కూర కనుక మళ్ళీ తిన్నారంటే జీవితంలో వదిలిపెట్టరు మీరు. బాగా వేపుకోవాలి, కొంచెం రంగు మారి వరకుని. కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా రంగు మారిపోద్ది. బెల్లం వేసుకోండి, బెల్లం వేసుకుంటే బాగుంటుంది, ఎక్కువగా కాదు కూతంతా. చూసారు కదా రంగు మారుతుంది ఇప్పుడేని, చాలా అందంగానే. దీన్ని అందంగా పేటు చేసేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది. మొక్క మీదకి వచ్చేస్తుంది బాబా మంట, ఎంత కట్టంగా ఉందో. దోరగా గోల్డెన్ రంగు వచ్చే వరకు వేపుకోవాలి. మరి ఏటి అలా వేపుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా చాలా కట్టబడి చేస్తున్నాను. మరి ఈ పీతల కూర మీరు వండుకుని మీరు రుచి చూసి మీ ఇంట్లో వాళ్ళకి ఎట్టి, అక్క అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది అని చెప్పేసి చెప్పుకోవాలి. కింద మెసేజ్లు పెడుతున్నారు, ఏంటో తెలుసా,
అక్క నీ వంటలు చూసి మేము హోటల్లో ఈ రకాలు వండుతున్నాము, చాలా చాలా బాగా వెళ్తున్నాయి అని చెప్పేసి మెసేజ్లు పెడుతున్నారు. తమ్ముళ్ళు మీరు అందరూ హోటళ్ళు ఎత్తుకుని నా వంటలు ట్రై చేసి చాలా చాలా థ్యాంక్స్ మీ అందరికీ. బాగా వేగిపోతుంది. ఇంకా టమాటా ముక్క కూడా మెత్తబడిపోయింది. నేను వంటలో మీరు యూట్యూబ్ ఛానల్లో అవి ఎక్కడ పట్టుకోలేరు. ఎందుకంటే మరి ఇలాంటివన్నీ యూట్యూబ్ ఛానల్లో దొరకవు. మరి బాగా పెద్దోళ్ళు వయసు అయిపోయిన వాళ్ళ దగ్గర అంతరించిపోయినవి అన్నీ నేను వాళ్ళ దగ్గర కూర్చుని రాసుకుని అవన్నీ సంపాదిస్తున్నాను మీకోసం. దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఓకే, చాలు బాగా వేగిపోయింది. దీన్ని పేస్ట్ చేసేసుకోవాలి శుభ్రంగా. ఫస్ట్ ఆయిల్ పోసేసుకుందాం. కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు, కొంచెం సోంపు, కొంచెం కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం ఎండుమిర్చి, వేరుశనగ నూనె కూడా వేసుకోండి. చక్కగా ఫ్రై చేసుకోవాలి. మరి ఏటి పిల్లలు ఎంత ఫ్రై చేసుకుంటే అంత బాగుంటుంది. కొంచెం ఎర్రగా ఫ్రై చేసుకోండి వీటిని, ఉల్లిపాయలని. పోపులు వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం ఎర్రగా ఏగనిద్దాం. దీనికి కోకం అని దొరుకుతుందండి. కోకం అంటే తమిళనాడులో వాడుతుంటారు, కేరళలో వాడుతుంటారు, ఈ మధ్య ఆంధ్రాలో కూడా వాడుతున్నారు. ఇది చింతపండు లాగా పులుపు ఉంటుంది, కానీ వేరే రకం పులుపు ఉంటుంది అనమాట. ఇప్పుడు మామిడికాయ పులుపును చింతపండు పులుసు కలుపుదా, కలవదు. ఇలాగే కోకం పులుసు చాలా చాలా రుచిగా ఉంటుంది. చేపల్లోకి పీతల్లోకి అవి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ కోకం కొంచెం నేను నానబెట్టేసుకున్నాను. మనం ఇందాకడ మసాలా వేసుకున్నాం కదా, ఆ మసాలాలన్నీ పౌడర్ వేసేసుకోవాలి. ఆ పౌడర్తోనే మరి మొత్తం టేస్ట్ వచ్చేది. మరి అందరూని మగపిల్లలు అక్క ఇదేంటి పట్టీలు పెట్టుకోండి బాగుంటుంది అంటేనే వాళ్ళ కోసం కొంతమంది కింద రిక్వెస్ట్లు పెడుతున్నారు, పట్టీలు అలాంటివి పెట్టుకోండి అని. దీని వాసనకే నాకు నోరు ఊరిపోతుంది. ఎందుకంటే ఉల్లిపాయలు బాగా వేగితే చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా, మనం పీతలు శుభ్రంగా కడిగేసుకున్నాం కదా. మనం నిమ్మకాయలు ఉప్పు అవి పెట్టేసుకుని సో ఇంత పెద్ద పీతలను అలాగే వేసేసుకున్నాము. వేసేసుకున్నాము. ఉప్పు వేసేసుకుంటే కొంచెం తొందరగా మగ్గిపోద్ది. కొంచెం పసుపు వేసుకోవాలి. మరి పసుపు వేసుకుంటే క్యాన్సర్ అయ్యి ఉండదంట కదా. మరి మన దేశంలో పసుపు ఎక్కువగా వాడటం వల్ల మనకు క్యాన్సర్లు తక్కువగా వస్తున్నాయంట మిగతా వాళ్ళతో పోలిస్తే. మిగతా దేశాల్లో అందరికీ క్యాన్సర్లు వచ్చేస్తున్నాయంట. ఇలా శుభ్రంగా కలిపేసుకోవాలి. అందంగా ఉంటుంది కూర. బాగా మగ్గనివ్వాలి పీతల్ని. పీతలో ఉన్న నీరు కోసం అంతా పోతుంది. మనం ఈ ఉల్లిపాయ ఉంది కదా, ఉల్లిపాయని కొబ్బరి అవన్నీ అదంతా శుభ్రంగానే పేస్ట్ చేసుకోవాలి. తొందరగా నలిగిపోద్దులే, కంగారు పడకండి. ఈ ఉల్లిపాయలు చెన్నుల్లిపాయలు ఎంత రుచి వచ్చేస్తాయి అంటే సాంబార్లో వేసినా నీటి కూరలో వేసినా చాలా రుచి వచ్చేస్తాయి. ఇలా తోసుకుంటా శుభ్రంగా దంచేసుకోండి. దంచితే మరి దానిమ్మ మామూలు రుచి ఉండదు. మరి చూసారు కదా మసాలా ఎలా దంచేసుకుంటున్నాము. సగం నలిగిపోయింది, ఇంకొంచెం సగం నలగాలి. శుభ్రంగా ఉల్లిపాయలన్నీ నలిగిపోవాలన్నమాట. మరి ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకోవాలి. ఎలా అయినా కొంచెం మరీ పేస్ట్లా చేసుకోకండి, కొంచెం కష్టపిస్తే వేసేసుకోండి, పర్లేదు. ఇప్పుడు కోకం నీళ్ళు వేసేసుకుందాం. కోకం నీళ్ళు శుభ్రంగానే అంటే చింతపండు నీళ్ళలాగా ఉంటాయి, కానీ ఈ కోకం వేరనమాట. ఈ నీళ్ళకి ఈ డెక్కల్లోకి నీళ్ళు వెళ్ళి సూపర్గా ఉంటుంది టేస్ట్. కొంచెం కారం వేసేసుకోండి.
కొంచెం పసుపు వేసుకోండి. ఇప్పుడు కొంచెం కలిపేసుకుని ఉప్పు కారాలు చూసుకుందాము. ఒకసారి మన పీతల కూరలో ఉప్పు కారాలు చూసేసుకుందాం. ఇంకా ఉప్పు వేసేసుకుందాము. ఆల్రెడీ చాలా బాగుంది. ఇంకొంచెం కోకం ఉడికితే ఇంకొంచెం టేస్ట్ మారుతుంది అనమాట. సో శుభ్రంగానే కలుపుకుంటూ ఉండాలి. మరి లోపల జ్యూస్ అయ్యి వెళ్ళాలి కదా, అప్పుడే మరి జ్యూస్ అవుతుంది. మరి చాలా కారంగా పుల్లగా చాలా బాగుంది. ఇప్పుడు మనం మసాలా పౌడర్ వేసేసుకుందాం. ఇది బాగా శుభ్రంగా ఈ నీళ్ళన్నీ లాగేయాలన్నమాట దగ్గరికి, అప్పుడే బాగుంటుంది. ఆ మసాలా అప్పుడు కానీ దాని లోపలికి వెళ్ళి పట్టుకోదు పెద్ద పీతల్లోకి. ఎప్పుడైనా మనం పులుపు వేసినప్పుడు అలాగే మసాలాలు వేసినప్పుడు పోతంత పంచదార వేసుకుంటే మొత్తం బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. అందుకని కొంచెం రెస్టారెంట్లో కూడా అలాగే వేస్తారు, అందుకనే కొంచెం కమ్మదనం వస్తుంది. మసాలాలు వేసుకున్నప్పుడు కొంచెం ఆవు నెయ్యి కూడా వేసుకుంటేనే లోపల ఎసిడిటీ ప్రాబ్లంలు అలాగే మోషన్ ప్రాబ్లంలు రాకుండా హెల్ప్ చేస్తుంది అనమాట. అందుకని ఖచ్చితంగా కొంచెం నెయ్యి లాంటిది ఏదో ఒకటి వేసుకోండి. ఇప్పుడు నేను కొంచెం ఆవు నెయ్యి వేస్తాను. నేను ఇప్పుడు కొంచెం ఆవు నెయ్యి వేసుకుంటున్నాను. మరి అప్పట్లో ఆ రోజుల్లో పెద్దోళ్ళు వేసేవారు. మరి ఇవన్నీ నాకు ఎలా తెలుస్తున్నాయి అంటే ఆ పెద్దోళ్ళు చెప్పడం వలన ఏదో రుచిగా వండేసుకోవడమే కాకుండా ఆరోగ్యంగా వండుకోవడం కూడా మరి చేతనవ్వాలి కదా. ఏమైతే మళ్ళీ దానికి ఇరుగుడు ఏంటి, మళ్ళీ కడుపుకి అయ్యి ఇబ్బంది పెట్టకోకుండా అనేది కూడా నేర్చుకోవాలి మరి పెద్దోళ్ళ దగ్గర. అందుకే జీలకర్రలు అయ్యి వేస్తుంటారు. ప్రయాణాలప్పుడు జీరా రైస్ ఎందుకు తింటారో తెలుసా? లోపల గ్యాస్ అయ్యి పట్టేసుకుని ప్రయాణాలప్పుడు ఇబ్బంది పట్టేసుకుని కడుపులో నొప్పులు అయ్యి వచ్చేస్తుంటాయని జీరా రైస్ ఎక్కువ తింటుంటారు పెద్దోళ్ళు. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి టేస్ట్ చేసేస్తాను. ఎక్సలెంట్. ఈ మసాలా మాత్రం నీళ్ళుగా ఉండకూడదు, బాగా గట్టిగా సిక్కగా అయ్యే వరకు వెయిట్ చేద్దాం. మరి టైం అవుతుంది, మరి ఏం చేద్దాం. దాని నుంచి పొగలు ఆ జ్యూస్ అలా కారుతూ ఉంటే మరి మామూలుగా ఉండదు. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోండి, అలాగే పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఒక నిమిషం ఉంచి దగ్గరకు వచ్చేలాగా కొంచెం వెయిట్ చేయండి. పీతల కూర చాలా బాగుంటుంది. పెనమలూరు మసాలా పీతల కూర. దీని టేస్ట్కి మరి అంతే, మీ తాతలు కూడా దిగి రావాలి, అంత బాగుంటుంది రుచి. పెనమలూరు మసాలా పీతల కూర రెడీ అయిపోయింది. చాలా 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 అంటే అద్భుతంగా ఉంది. సీరియస్లీ మధ్యలో రుచి చూస్తున్నప్పుడు అది టేస్ట్ చేస్తున్నప్పుడు మత్తిపోతుంది అసలు, అంత బాగుంది. బాగా దగ్గరికి అయిపోయేదాకా వెయిట్ చేయండి. ఎక్కువ జ్యూస్గా ఉన్నప్పుడు అది తినద్దు. మీరు మసాలా ఇంకా బాగా పట్టుకుంటే కనుక లోపలికి వెళ్ళి చాలా చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు చూసారు కదా, ఇది బాగా ఉడికిపోయింది, బాగా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు మనం టేస్ట్ చేసి చెప్పేద్దాం. దీని అన్నంలో కలుపుకుని తింటే పస 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 అలా పెద్ద ముద్దలు చేసుకుని అలా తింటే అప్పుడు ఉంటుంది దీని రుచి. ఓకేనా, టేస్ట్ చేసేద్దాం. మనం అన్నం పెట్టేసుకున్నాం అరిటాకులో. నాకు అరిటాకులో అన్నం తినడం అంటే చాలా 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 ఇష్టం. మన పీత వేసేసుకుందాం, అలాగే పీత మసాలా కూడా వేసేసుకుందాం. ఈ మసాలాతోనే టేస్ట్ వచ్చేస్తుంది. మసాలా అంతా శుభ్రంగా బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ నా నోట్లోంచి చెరువులు నదులు అన్నీ పరిగెట్టేస్తున్నాయి బయటికి. ముందైతే మసాలా ఎంజాయ్ చేస్తున్నాం. ముద్ద నోట్లో లాగిచ్చేసి
అయితే షెల్ నాకు అంత గట్టిగా అనిపించట్లేదు, లేత లేతగా ఉంది. బేసిక్గా నేను బోన్స్ తింటానన్నమాట. మటన్లో, చికెన్లో, ఇలా క్రాబ్స్ వాటిలో కాల్షియం బాగా దొరుకుతుందని చెప్పేసి అలా నవ్వులేస్తాను అనమాట. ఎవరంత దిష్టి కళ్ళు వేసుకుని నాకు దిష్టి పెట్టినా, మా ఎడిటర్ గారే దిష్టి పెట్టినా, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య. శ్రీరెడ్డి అఫీషియల్ ఛానల్ని బాగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ పేపర్ కూర మీకు సూపర్గా నచ్చేసిందని కోరుకుంటున్నాను. మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తే, ఈ కర్రీ చాలా బాగా నచ్చితే ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఒక మంచి కామెంట్ పెట్టి మీకు ఇష్టమైన వాళ్ళకి ఫార్వర్డ్ చేసి ఈ ఛానల్ని ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఏంటి, థ్యాంక్ యూ సో మచ్. శ్రీరెడ్డి అఫీషియల్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.